హాయ్ గైస్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. టూ మినిట్ వెయిట్ చేద్దాం, వస్తారాము. సో గైస్, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటే పెద్దగా ఏం లేదండి. ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, ఇంతకుముందు మనం చెప్పాం కదా, గ్రూప్స్. ఫస్ట్ మెటీరియల్లో గ్రూప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఐడియా ఉంటే. దానికి రిలేటెడ్గానే ఇది కూడా వస్తుంది. ఓకే, ఇది మ్యాక్సిమం సర్వీస్లో యూజ్ చేస్తారు. సర్వీస్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అది ఎలా అంటే, కొందరు కమిషన్కి పనిచేసే వాళ్ళు ఉంటారు, కొందరు తర్వాత శాలరీస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు, కొందరు వేజెస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు. సో అలా ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా కేటగిరైజ్ చేసుకోవాలి, సో ఎవరు ఏ కేటగిరీ కిందకి వస్తారు, ఎవరికి ఎంత శాలరీస్ పే చేయాలి, ఓకే, వేజెస్కి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, శాలరీస్కి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కమిషన్కి పనిచేసే వాళ్ళు ఎంత ఉన్నారు, వాటిని కేటగిరైజ్ ఎలా చేసుకోవాలి అనేది మనకు ఉపయోగపడుతుంది. చాలామంది కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉంటారు, కమిషన్కి పనిచేస్తూ ఉంటారు. సో ఆ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలనేది ఈరోజు మన క్లాస్లో చెప్పుకోనబోతున్నాం. ఓకే, సో రెడీ. ఇప్పుడు చూడండి, నేను కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. పేజీ నెంబర్ 19 గైస్, థర్డ్ మెటీరియల్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను కాస్ట్ సెంటర్స్ అని ఇస్తున్నాను. జస్ట్ మీరు పేరు ఏదైనా రాసుకుంటారో రాసుకోండి. కేటగిరీస్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మెయింటైన్ అకౌంట్ సెన్స్, ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాలి, బిల్ వైజ్ నో పెట్టేయండి. ఓకే, తర్వాత ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఫ్యూచర్ని మనం ఎస్ పెట్టుకోవాలి. ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి. ఓకే, రిమైనింగ్ ఇన్వెంటరీ కాదు కదా, ఇది సర్వీస్ కాబట్టి ఇన్వెంటరీ మనకు అవసరం లేదు, జిఎస్టీ కూడా అవసరం లేదు. సేవ్ చేయండి, ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత క్రియేట్లోకి వెళ్తున్నాను. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను లెడ్జెస్ క్రియేట్ చేస్తున్నాను. లెడ్జెస్ ఏమున్నాయో వాటిని క్రియేట్ చేస్తారు. సో లెడ్జెస్ ఏమున్నాయో చెప్పండి, ఒకరు ఎవరైనా చెప్పండి. క్యాపిటల్. సో క్యాపిటల్ అకౌంట్. తర్వాత సాలరీస్. ఏమొస్తుంది అంటారు? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత ఏంటండి? కమిషన్. మా మ్యూట్లో పెట్టుకునే ఎవరో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత వేజెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా మనము ఎంట్రీస్ అనేది పాస్ చేసుకోవాలి. ఓకే, సో మనము లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేసాము. ఒకటి వచ్చేసి క్యాపిటల్, శాలరీస్, కమిషన్, వేజెస్, ఇవి మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కాస్ట్ సెంటర్స్ చూపిస్తుంది, కాస్ట్ కేటగిరీస్ చూపించలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ షో మోర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తేనే కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనకి ఇక్కడ చూపిస్తాయి. ఫస్ట్ మనం కాస్ట్ కేటగిరీలోకి వెళ్ళాలి. దీన్ని సెలెక్ట్ చేయండి, క్రియేట్ చేయాలి. ఓకే, కేటగిరీస్ ఎవరెవరు ఉన్నారు చెప్పండి ఇక్కడ, ఐడియా ఉంటే చెప్పండి. వెరీ గుడ్. సో క్లర్క్స్, తర్వాత మేనేజర్, తర్వాత
ఏజెంట్ ఏజెంట్స్. వెరీ గుడ్. తర్వాత సేల్స్ మ్యాన్ సేల్స్ మ్యాన్. తర్వాత వర్కర్స్. వెరీ గుడ్. సో ఈ విధంగా కేటగిరైజ్ చేసుకున్నాం. ఓకే, ఇది ఎక్కువగా సర్వీస్లో ఉంటారండి. ఓకేనా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఓకేనా. ఇలా మనం ఇలా 3 కేటగిరీస్ కూడా ఉంటాయి. అక్కడ కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సర్వీస్లో ఎక్కువ చేస్తారు దీన్ని. ఓకే, తర్వాత ఎస్కేప్ ఇస్తున్నాను. తర్వాత కాస్ట్ సెంటర్స్లోకి వెళ్తున్నాను. కాస్ట్ సెంటర్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏవైతే కేటగిరీస్ క్రియేట్ చేసుకుంటారో అవి కేటగిరీ ప్లేస్లోకి వచ్చి ఉంటాయి. ఇక్కడ స్పేస్ ఇస్తే సో అక్కడ రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ చూపిస్తాయి. అక్కడ మీకు ఉన్నాయి చూడండి, రాబర్ట్, శామ్యూయల్, రాహుల్, రానా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వారు ఏ కేటగిరీకి వస్తారు అనేది మనం లిస్ట్ ఆఫ్ కేటగిరీస్లో సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏది వస్తుందండి ఫస్ట్ మనకి లిస్ట్ ఆఫ్ కేటగిరీస్లో. సో క్లర్క్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ నేమ్ ఎవరు ఉన్నారండి అక్కడ? రాబర్ట్ ఉన్నారు. రాబర్ట్. ఇంకా ఆల్రెడీ కేటగిరీ అనేది క్లర్క్స్ అనేది అలాగే పైన ఉంటుంది. మనం ఏం చేయాలి, జస్ట్ వాళ్ళ నేమ్స్ అనేది రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎవరు ఉన్నారండి? శామ్యూయల్. తర్వాత ఇమాన్యుయల్. తర్వాత రాహుల్. తర్వాత ఓకే, ఇప్పుడు క్లర్క్స్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి నేమ్స్ అని రాసేసుకున్నాం. నెక్స్ట్ ఎవరున్నారండి? మేనేజర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్పేస్ ఇవ్వండి. సో ఇప్పుడు స్పేస్ ఇచ్చి మనం మేనేజర్స్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, మేనేజర్స్ కింద ఎవరెవరు ఉన్నారు చెప్పండి, నేమ్స్ చెప్పండి. లోకేష్. తర్వాత ఉదయ్. తర్వాత భాస్కర్. తర్వాత సంజీవ్. ఓకేనా. ఇప్పుడు మేనేజర్స్ కింద ఎవరైతే ఉన్నారో వారి నేమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ స్పేస్ ఇస్తే బ్యాక్ వెళ్తాం. తర్వాత స్పేస్ ఇవ్వండి. నెక్స్ట్ ఎవరు ఉన్నారండి? ఏజెన్సీ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఏజెన్సీ సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరు నేమ్స్ చెప్పండి. రమేష్. తర్వాత నవీన్. తర్వాత భార్గవ్. తర్వాత సునీల్. తర్వాత కుమార్. ఓకే, కంప్లీటా? ఓకే, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ వెళ్తున్నాను. తర్వాత ఇక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, ఓకే, కేటగిరీ సమ్మరీ ఇలా ఇస్తే మనకి క్లియర్ కట్గా ఏజెంట్స్ కింద ఎవరెవరు ఉన్నారు, క్లర్క్స్ కింద ఎవరెవరు ఉన్నారు, మేనేజర్స్ కింద ఎవరెవరు ఉన్నారు, సేల్స్ మ్యాన్ కింద ఎవరెవరు ఉన్నారు, వర్కర్స్ కింద ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క శాలరీ డీటెయిల్స్ నీట్గా మనకి ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అనేది మనం రియాలిటీలో కమిషన్ పనిచేసినా, ఓకే, ఒకవేళ వేజెస్ పనిచేసినా, శాలరీస్ పనిచేసినా ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఈరోజు క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో దీనికి రిలేటెడే సెకండ్ ప్రాబ్లంలో ఉంటుంది. ఆ సెకండ్ ప్రాబ్లం మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, సో అక్కడ ఏంటంటే దీనికి టీడీఎసా? చేరాదు కదా ఇందులో. టీడీఎసా? కమిషన్ ఇట్లా ఏజెంట్లకు టీడీఎస్ కట్ చేసి చేస్తాం కదా. అది నీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఉంటుంది. నీ వర్క్లో నీ అప్పుడు దానికి మోడల్ వేరు పడుతుంది. నీ కంపెనీలో చేస్తే చేయొచ్చు, చేయలేదంటే వదిలేయాలి అంతే. అది ఓకే.
సో ఆ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి అక్కడ ఎలా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుందంటే మీరు